ఏదో అవుతుందిలేండి, చూద్దాంలే, తర్వాత చూద్దాంలే, అవిశ్వాసం. కానీ ఇక్కడ చూడండి, అవిశ్వాసం అంట. చూడండి ఏమంటున్నాడు అక్కడ, మరియు అతడు ఇదే 20వ వచనం, అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహించలేదంట. దేని వలనంట? అవిశ్వాసం. ఇప్పుడు అవిశ్వాసులు ఏం చేస్తూ ఉంటారు చెప్పండి? ఇప్పుడు ఏం చేస్తూ ఉంటారు? భక్తిహీనులు ఏం చేస్తూ ఉంటారు? సందేహిస్తూ ఉంటారు. ఏం జరుగుద్దో ఏమోలే, ఏమైద్దో ఏమోలే అని సందేహిస్తూ ఉంటారు. సందేహించొద్దు, విశ్వాసం ఉంచాలి, నమ్మకం ఉంచాలి. నువ్వు నమ్మకముతో దేవుని ఎడల నువ్వు ప్రార్థన చేస్తే నీ జీవితంలో గొప్ప కార్యం దేవుడు చేస్తాడు. ఆయన సందేహించొద్దు, సందేహంతో ఉండొద్దు. ఏమండి? సందేహంతో ఉంటే నీ